వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఈ చేతులతో నన్ను ఆశీర్వదించాలే కానీ ఇలా ఎప్పుడూ చేయొద్దు. చాలా తప్పు. ఆయన ఎక్కడ? రూమ్ లో ఉన్నారా? మళ్ళీ వచ్చేసావా? మీ వాళ్ళు అప్పుడే వదిలేశారా? సూర్య, నోర్మయ్. తాగి ఇంటికొచ్చింది సరిపోక నోటికొచ్చిందల్లా వాగుతావా? అవును, తాగాను. రాత్రంతా తాగాను, అందుకే వాగుతున్నాను. అసలు నేను ఎందుకు తాగానో తెలుసా? ఇక్కడ 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 మంట చల్లార్చడానికి తాగాను. అవునా? మరి మా గుండెలు కూడా మండిపోతున్నాయిరా. మమ్మల్ని ఏం చేయమంటావు? పోనీ ఒక పని చెయ్యి, ఒక ఫుల్ బాటిల్ తెచ్చిపెట్టు. మేం ముగ్గురం తాగి మా మంటలు కూడా చల్లార్చుకుంటాం. నానా, ఛీ, పోరా. అమ్మా, తలంతా పట్టేసినట్టుంది. ఉండదు మరి, పీకల దాకా తాగితే. మీరు పైకి వెళ్ళండి, నేను మధ్య కలిపి తెస్తాను. చూసావా లక్ష్మి, వాడు నిన్న సంజని అంత అవమానం చేశాడు. అయినా ఆ పిచ్చి పిల్ల వాడికి మజ్జిగ కలిపి తీసుకెళ్తుందంట. ఎంతైనా ఆడది కదా, అమ్మలా అర్థం చేసుకుంటుంది, భార్యలా సాయం చేస్తుంది. ఏంటి, నీ లవర్ సిటీలోనే ఉన్నాడా? నువ్వు క్లియర్గా చూసావా? అవును దివ్య, చాలా క్లియర్గా చూశాను. చాట్ బండి వాడికి డబ్బులిచ్చి తిరిగి చూసేసరికి వెళ్ళిపోయాడు. లేదంటే నేను చేసి క్యాచ్ చేసేదాన్ని. అతను నిన్ను చూసాడా? చూశాడేమో అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి? నిన్ను చూసి కంగారు పడి పారిపోయినట్టున్నాడు. పారిపోవడం ఎందుకు? నేనేం దయ్యాన్ని కాదు, డబ్బు అప్పుగా కూడా ఇవ్వలేదు. నువ్వివ్వకపోయినా వాడికి కావాల్సింది తీసుకున్నాడు. నీతో అవసరం లేదు కాబట్టి నిన్ను అవాయిడ్ చేస్తున్నాడు. లేదు దివ్య, నా లవర్ అలాంటి వాడు కాదు. ఇంత జరిగినా కూడా వాడికి సపోర్ట్ చేయకు పండు. నువ్వు అతని గురించి చెప్పిన రోజు నుంచే నాకు డౌట్గానే ఉంది. తను ఒరిజినల్ క్యారెక్టర్ బయట పడకుండా మొదటి నుంచి నీతో అతి మంచితనం నటిస్తూ అతి వినయం చూపిస్తూ నిన్ను బుట్టలో పడేసుకున్నాడు. నువ్వేమో ప్రేమ పెళ్లి అని చాలా దూరం ఆలోచించి సర్వం సమర్పించుకున్నావు. ఆ మహానుభావుడిప్పుడు సైలెంట్గా సైడ్ అయిపోయి స్వేచ్ఛగా సిటీలో తిరుగుతున్నాడు. భయపెట్టకు దివ్య, అతన్ని చూస్తే అలాంటి వాడు అనిపించదు. ఇప్పుడు కూడా మోసం చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను. ఇంకా నమ్మలేకపోవడం ఏంటి? కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి నిజం తెలుసుకో. జరిగిందేదో జరిగింది. వాడిని నువ్వు వదిలిపెట్టినా నేను వదిలేది లేదో. అవసరమైతే నా భర్త సాయం కూడా తీసుకుంటాను. అతనికి ఆడవాళ్ళంటే చాలా గౌరవం. ఇలాంటి చీటర్ గురించి చెప్తే చిరుత పులిలా వేటాడి వెంటాడి బుద్ధి చెప్తాడు. కొంతమంది రౌడీలు నన్ను ఏడిపిస్తుంటే ఎలా ఫైట్ చేశాడో తెలుసా? యాక్చువల్లీ
అప్పటి నుండే ఆయన మీద నాకు ప్రేమ పుట్టిందనుకో. పండు, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు. నేను నా హబ్బీ కలిసి నీ లవర్ కాళ్ళు చేతులు కట్టి నీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను. చేసిన తప్పు ఒప్పుకొని నీ మెల్లో తాళి కట్టేలా చేస్తాను. థ్యాంక్స్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు ఫ్రెండ్వి మాత్రమే కాదు, సొంత సిస్టర్లా నా ప్రాబ్లంని నీ ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నావు. నాకు సహాయం చేయడానికి ఇంతగా సిద్ధపడుతున్నావు. నువ్వు నా లైఫ్లోకి రావడం నిజంగా దేవుడిచ్చిన వరం. అమ్మా, రాత్రికి వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఆయన గదిలో టేబుల్ మీద పెట్టాను. భోజనం చేసిన తర్వాత మర్చిపోకుండా చూడు. అలాగేనమ్మా. ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయండి, నేను బయలుదేరుతాను. సరే తల్లి, జాగ్రత్తమ్మా. ఆగు. నీతో మాట్లాడే పనుంది, నాతోరా. ఈ టైంలో ఎందుకురా? ఆ మాట్లాడేదేదో రూమ్లోనే మాట్లాడొచ్చు కదా. ఇవి ఇంట్లో మాట్లాడాల్సిన విషయాలు కాదు, చాలా పర్సనల్గా ప్రైవేట్గా మాట్లాడాలి. ఇక్కడైతే సంధ్య సమాధానం కరెక్ట్గా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వచ్చేవారం వచ్చినప్పుడు మాట్లాడు. లేదు, ఇప్పుడే మాట్లాడాలి, ఈ రోజే తేల్చుకోవాలి. నువ్వురా. సూర్య, అరేయ్, ఆగరా. నానా, మీ బాధ భయం నాకు అర్థమైంది. మీ కోడల్ని నేనేం చేయను. ఈ ఒక్క విషయంలో నా మాట నమ్మండి. నువ్వు పద. సూర్య, సూర్య. ఎందుకు సంధ్య అంత టెన్షన్ పడుతున్నావు? నేనేం పరాయివాణ్ణి కాదు, నిన్నేం కిడ్నాప్ చేయట్లేదు. ఐఎమ్ సారీ సంధ్య, నా ప్రవర్తనకి నేనే సిగ్గుపడుతున్నాను. నీ మీద చెయ్యెత్తడం నిజంగా పాపం, కానీ ఆ క్షణం నీ మాటలు కోపం చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మనిద్దరి మధ్య ఈ నిశ్శబ్దాన్ని నేను భరించలేను సంధ్య. నీ మీద కోప్పడ్డాను, నువ్వు హర్ట్ అయ్యేలా చాలా మాటలు అన్నాను. ఈ విషయం చెప్పడానికి నేను సిగ్గుపడ్డం లేదు, ఎందుకంటే నీ బాధని నా కన్నీటితో లెక్క కట్టాను. నీ గుండె బరువు నా మనసు భారంగా భావిస్తాను. ఒక భర్తగా నీతో ఎంతో మంచిగా ఉంటానని ఎన్నో కబుర్లు చెప్పిన నేను చివరికి పశువులా ప్రవర్తించాను. అసలు మన మధ్య ఇలాంటి రోజు వస్తుందని, నేను చేసిన ప్రతి పనికి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది సంధ్య? మన మధ్య తెలియని దూరం ఎందుకు? ప్రేమని పక్కకి నెట్టే మౌనం ఎందుకు? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలి. ఇంకెప్పుడు మన మధ్య ఇలా జరగకుండా ఒక పరిష్కారం చూడాలి. తప్పు చేసింది నేనే కాబట్టి ముందుగా నేనే నీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సంధ్య. ఇప్పుడు నువ్వు మాట్లాడు సంధ్య. నీ మనసులో ఏముందో చెప్పు. కోపంగా తిట్టినా, ఆఖరికి కొట్టినా పర్లేదు.
నువ్వు మాట్లాడడం ముఖ్యం. ఇంతకు ముందులా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? దానికి కారణం ఏంటి? ఇంట్లో అయితే మాట్లాడలేమేమోనని బయటికి తీసుకొచ్చాను. ఇక్కడ మన మాట వినేవాళ్ళు, మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. సంధ్య, మాట్లాడు. మాట్లాడు సంధ్య. ఏం చేస్తున్నారు ఇక్కడ? మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటున్నారా? ఎవ్వరూ లేని చోట కారాపి జస్ట్ మాట్లాడుకుంటున్నారా? ఇన్స్పెక్టర్, మైండ్ యూ లాంగ్వేజ్. ఓహో, ఇంగ్లీష్ కూడానా? నేను తెలుగులో అడిగే ప్రశ్నలకి తెలివిగా కాకుండా తెలుగులోనే సమాధానం చెప్పండి. మీ పక్కన కూర్చున్నావిడెవరు? మీకేమవుతుంది? నా భార్య. భార్య? హ, అనుకున్నా ఇదే చెప్తావని. భార్యాభర్తలైతే మీకు ఇల్లు లేదా? మాట్లాడుకోవడానికి వేరే చోటే దొరకలేదా? ఈ సిటీలో ఎక్కడైనా తిరిగే హక్కు, నచ్చిన చోట ఆగే అధికారం నాకుంది. మీరడిగే వంకర ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వంకర పనులు చేసే వాళ్ళకి నా మాటలు ప్రశ్నలు ఇలానే అనిపిస్తాయి. మాటలు మర్యాదగా రానివ్వండి ఇన్స్పెక్టర్. నేనెవరో తెలుసా? మీరెవరైనా ఐ డోంట్ కేర్. నా ఒంటి మీద యూనిఫామ్ ఉన్నప్పుడు నా ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే నేను ఇలానే క్వశ్చన్ చేస్తాను. డౌట్ వస్తే స్టేషన్కి కూడా తీసుకెళ్తాను. ఏంటి? స్టేషన్కా? అసలు మీ డౌట్ ఏంటి? మీకే సమాధానం కావాలి? మీరిద్దరూ భార్యాభర్తలనే ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ అంటే మీకు పెళ్లి ఫోటోలు చూపించాలా? మా ఇంటికి రండి, ఆల్బమ్ ఇస్తాను. అంత ఓపిక టైం మాకు లేదు. మీ దగ్గరున్న సాక్ష్యాలు చూపించండి. నేను ఒక ఎక్స్ ఆర్మీ కెప్టెన్ని, కెప్టెన్ సూర్య. ఆమె నా భార్య సంధ్య. ఇది నా ఐడి కార్డ్. సరిగ్గా కనపడుతుందా? లైట్ ఆన్ చేయమంటారా? అవసరం లేదు, కనిపిస్తుంది. ఒక పోలీస్గా మీ డ్యూటీ చేయడంలో తప్పులేదు, కానీ మాటలు మాత్రం కంట్రోల్లో ఉండేలా చూసుకోండి. ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు. సారీ మేడం. ప్రశాంతంగా నా భార్యతో మాట్లాడాలనుకుంటే మొత్తం నాశనం చేశారు. ఛ, ఇడియట్స్. హలో, విక్రమ్ హియర్. హాయ్ విక్రమ్. నేను వెంటనే నిన్ను కలవాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. సరే రారా. లొకేషన్ పంపిస్తాను, వచ్చేసేయ్. ఓకే. సంధ్య, 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 మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు. స్పెషల్ గెస్టా? ఎవరు? విక్రమ్ అని నా కజిన్ బ్రదర్. చాలా రోజుల తర్వాత నిన్ననే కలిశాడు. ఇంటికి రామంటే ఫ్రీ అయ్యాక వస్తాను అన్నాడు. ఇప్పుడు ఫ్రీ టైం దొరికినట్టుంది. 10 minutesలో వస్తున్నాడు. సరేనండి. వాడికి కూడా కాఫీ రెడీ చేయి. అలాగే.
హాయ్ అన్నయ్య. హాయ్ రా రా లోపలికి రా. ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. పద. సంధ్య కూర్చో. విక్రమ్. సంధ్య మా కజిన్ వచ్చాడు, కాఫీ తీసుకురా. వస్తున్నానండి. ఇప్పటికి ఫ్రీ అయ్యావన్నమాట. అవలేదన్నయ్య, నీకోసమే చేసుకున్నాను. రేయ్, ఈ మాటలు నా దగ్గర కాదురా. తొందరగా పెళ్లి చేసుకొని నీ పెళ్ళానికి చెప్పు. ఈ ఇయర్ అయినా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? నాకు చేసుకోవాలనే ఉందన్నయ్య, కానీ సంబంధాలే కుదరడం లేదు. లాస్ట్ టైం అయితే ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది కదా. ఏరా, నీకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ అవుతున్నాయని లేట్గా తెలిసిందా? సరే ఇప్పుడు చెప్పు, ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది? ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది. వేరే అబ్బాయితో క్లోజ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని చూశాను. ఇదేంటని నిలదీసి అడిగితే ఇందులో తప్పేముంది, ఇది జస్ట్ టైం పాస్, పెళ్ళయ్యాక అన్నీ మానేస్తానని చాలా పొగరుగా చెప్పింది. అప్పుడే ఆడపిల్లలంటే నమ్మకం పోయింది. పైకి అమాయకంగా కనిపిస్తారు కానీ మహా ముదురులన్నయ్య. రేయ్, అందరూ అలా ఉండరు విక్రమ్. అన్నయ్య, నీది రియల్ ఎస్టేట్, నేను రియల్ పోలీస్. నీలాంటి వాళ్ళు లైఫ్లో చూడని చాలా కేసుల్ని నేను నా సర్వీస్లో డైలీ చూస్తూనే ఉంటాను. కానీ మీ వదిన్ లాంటి అమ్మాయిని నువ్వెక్కడా చూడవు, చూడలేవు. సంధ్య, నేను చెప్పాను కదా, వీడే నా కజిన్ విక్రమ్. నా భార్య. విక్రమ్, మీ వదిన. నమస్కారం వదినా. నమస్కారం. ఇప్పటి వరకు ఆడపిల్లల గురించి చాలా నెగిటివ్గా చెప్తున్నావు కదా, ఒకసారి మీ వదిన్ని చూడు. ఆ సంస్కారం, పద్ధతి, మర్యాద, అసలు ఇలాంటి అమ్మాయి ఈ జనరేషన్లో మైక్రోస్కోప్ పెట్టి వెతికినా దొరకదురా. నిజమే అన్నయ్య, అస్సలు దొరకదు. విక్రమ్, మా జంట ఎలా ఉంది? మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారన్నయ్య. థ్యాంక్ యూ రా. ఇప్పుడు చెప్పు, ఆడవాళ్ళంతా ఒకేలా ఉంటారా? ఉండరన్నయ్య, వదిన సంథింగ్ స్పెషల్ అన్నయ్య. అయినా నా అభిప్రాయం మార్చుకోలేను. ఏంట్రా నువ్వు లైవ్ ఎగ్జాంపుల్ కళ్ళ ముందున్నా ఇలా మాట్లాడుతున్నావు? పోలీసోడిని కదన్నయ్యా, తొందరగా ఏది నమ్మలేను, మారలేను. అందులోనూ ఈ కాలంలో అయితే చాలా కష్టం. ప్రతి మనిషికి రెండు ముఖాలుంటాయి. ఒకటి ప్లస్ అయితే రెండోది మైనస్, ఒకటి పగలైతే రెండోది రాత్రి. నో, నీ అభిప్రాయాన్ని నేను ఒప్పుకోనరా. నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్తే అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావు. నేను పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా ఒక కార్ని చెక్ చేయాల్సి వచ్చింది. ఆ వెహికల్లో ఒక విఐపితో పాటు ఒక ఆవిడ్ని చూశాను. డౌట్ వచ్చి ఎవరావిడా అని అడిగితే షీఈ్ మై వైఫ్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఓకే అని నేను వదిలేశాను. ఈరోజు మార్నింగ్ జాగింగ్కి వెళ్తుంటే అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్ తన భార్యని పరిచయం చేశాడు. ఆవిడ ఎవరో కాదన్నయ్యా, నిన్న నైట్ వెహికల్లో ఉన్నావిడే. ఆవిడ ఈవిడ ఒకరేనా? అవునన్నయ్యా.
నిన్న రాత్రి కారులో ఎవడో భార్యగా, ఈరోజు ఉదయం పార్కులో మా క్లోజ్ ఫ్రెండ్ భార్యగా ఒక్క ఆమెనే చూసేసరికి ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక షాక్లో ఉండిపోయాను. ఇప్పుడు చెప్పన్నయ్యా, నా ఫ్రెండ్కి నిజం చెప్పాలా లేకపోతే నాకెందుకులే అని సైలెంట్గా ఉండాలా? నిజం చెప్పకపోతేనే బెటర్ రా. అంతే అంటావా? సైలెంట్గా ఉండిపోమంటావా? అవునరా, లేదంటే మీ ఫ్రెండ్ చాలా హర్ట్ అవుతాడు. కరెక్టే అన్నయ్య. ఈరోజు నేను నిజం చెప్పకపోయినా ఏదో ఒక రోజు ఆ మహాతల్లి చేసిన పాపం ఖచ్చితంగా పండుతుంది. అప్పుడు నిజం బయటపడుతుంది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నాకు కిచెన్లో పని ఉంది. తప్పించుకోవడం అలవాటైన ఆడవాళ్లకు తప్పులు చేయడం చాలా సులువన్నయ్యా. ఇలాంటి వాళ్ళని చూస్తుంటేనే పెళ్ళంటేనే భయం వేస్తుంది. సరేరా, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కాఫీ తాగు. నీకో విషయం చెప్పాలనుకున్నాను కదా. అవునరా, ఇప్పుడు చెప్పు. ఇక్కడ ఎవరు లేరు కదా. అదేంటంటే, హాయ్ ఆకాష్. నా భార్య విక్రమ్, నేను చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య అని. ఇతనే.